హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోహౌ తెలుగు. మనకు ఉన్నటువంటి చాలా రకాల యూపీఐ పేమెంట్స్ యాప్స్ లో ఒకటైన పేటిఎం యాప్ లో పేటిఎం పోస్ట్ పెయిడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. మీకు లేకపోతే కనుక ఆల్రెడీ దీని గురించి ఒక 1 or 2 వీడియోస్ అయితే నా ఛానల్ ఉంటాయి, చూడండి. మీకు ఈ ఆప్షన్ రావాలంటే తరచుగా మీరు పేటిఎం యాప్ ని అయితే యూజ్ చేయాలి. మీ క్రెడిట్ స్కోర్ ని బట్టి మీకు ఈ పోస్ట్ పెయిడ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ తో మనము మొబైల్ రీఛార్జ్, రెంట్ పేమెంట్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం చేయొచ్చు అనమాట. 1 month వరకు మనము ఆ అమౌంట్ అయితే పే చేయగలదు అనమాట. ఎవ్రీ మంత్ 7th ని పే చేయాలి. మరి ఈ అమౌంట్ ని యూజ్ చేయాలంటే ఈ పేటిఎం యాప్ లోనే ఆ అమౌంట్ ని యూజ్ చేయగలమా అంటే కానే కాదు. మనము వేరే ఇతర యూపీఐ పేమెంట్ యాప్స్ లో కూడా ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకు అక్కడ యూజ్ చేస్తాము అని అంటే, వేరే యాప్స్ లో మనకి కన్వీనియంట్ ఉంటుంది, అలానే ఏదైనా క్యాష్ బ్యాక్స్ రావడం గురించి అక్కడ రీఛార్జ్ చేయాలనుకుంటాం, లేదంటే రెంట్ పేమెంట్ చేయాలనుకుంటాం. ఇంకొక కారణం ఏంటి అంటే, ఈ పోస్ట్ పెయిడ్ వాడుకోవడం వెనక యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేయాలనుకుంటే మీ అకౌంట్ లో అమౌంట్ లేకపోతే ఖచ్చితంగా ఈ పోస్ట్ పెయిడ్ మనం యూజ్ చేసుకుందాం అని అనుకుంటాం. కాబట్టి సో వేరే యాప్స్ లో క్యాష్ బ్యాక్ గురించి మనము రీఛార్జ్ చేసుకునేటప్పుడు అక్కడ ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మీకు కంప్లీట్ గా పిన్ టు పిన్ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి గాను జియో యాప్ ని ఓపెన్ చేశాను. సో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ అకౌంట్ లోకి అయితే లాగిన్ అవుతారు కదా. సో ఇక్కడ మీ లేటెస్ట్ ప్లాన్ అయితే చూపిస్తుంది. ఈ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే కనుక రిపీట్ అని మీద క్లిక్ చేయండి, లేదంటే రీఛార్జ్ ఈ కింద ఆప్షన్ ఉంది కదా, రీఛార్జ్ పై క్లిక్ చేయండి. మీ లేటెస్ట్ ప్లాన్ తో పాటు ఇతర ప్లాన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. సో నేను 395 రీఛార్జ్ అయితే ఎంచుకున్నాను. సో క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి పేజ్ అయితే వచ్చింది కదా, పేమెంట్ పేజ్. మీరు యూపీఐ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి, అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేయడం ద్వారా రీఛార్జ్ అయితే చేసుకోగలం. కానీ మనకి ఏంటంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ ని యూజ్ చేసుకుందామని కదా. సో ఈ క్రింద చూడండి యూపీఐ పేమెంట్ అని ఉంది కదా, ఇవి ఏమీ మనకి అవసరం లేదు. మీరు కొద్దిగా క్రిందకి స్క్రోల్ చేస్తే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ అని ఆప్షన్ ఉంది. నెక్స్ట్ పే విత్ రివార్డ్స్, పే లెటర్ ఉంది. సో ఈ పే లెటర్ ఆప్షన్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రాసెస్ లో భాగంగా. సో పే లెటర్ పై క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, పేటిఎం పోస్ట్ పెయిడ్, సింపుల్. సో ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ ని మనము ఈ యాప్ లో యూజ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో మీరు రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే కనుక మీరు ఈ MyJio యాప్ లో ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ అయితే యూజ్ చేసుకోవాలి. అయితే జియో కస్టమర్స్ మాత్రమే ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ ని యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది ఈ MyJio యాప్ ద్వారా. సో ఇక్కడ మీరు పే నౌ పే క్లిక్ చేయండి. నెక్స్ట్ లింక్ పేటిఎం పోస్ట్ పెయిడ్ అకౌంట్ అని అడుగుతుంది. సో మీకు పేటిఎం లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయాలి. కానీ ఈ ఓటీపీ మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో రాదనమాట. పేటిఎం యాప్ ఓపెన్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఏ విధంగానంటే మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా యాప్ లింక్ ఈ విధంగా వస్తుంది. ఓటీపీ లింక్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు డైరెక్ట్ ఈ పేటిఎం లింక్ పై క్లిక్ చేసినా, లేదంటే మీ పేటిఎం యాప్ ని డైరెక్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి ఈ విధంగా స్క్రీన్ అయితే వచ్చింది కదా. గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మనకి ఓటీపీ ఈ విధంగా చూపిస్తుంది, 805593. ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై పై క్లిక్ చేసాం. యువర్ పేటిఎం పోస్ట్ పెయిడ్ వ్యాలెట్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. అంటే ముందుగా మీ పేటిఎం పోస్ట్ పెయిడ్ అకౌంట్ ని అయితే ఈ MyJio యాప్ లో లింక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఓటీపీ ప్రాసెస్ ద్వారా లింక్ చేసేసుకున్నాం కాబట్టి ఈ సర్కిల్ లో ఇలా సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే మనకి ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ నుంచి 395 రూపీస్ డిడక్ట్ అవుతుందని మనకి ఈ విధంగా చూపిస్తుంది. పే 395 రూపీస్, పేమెంట్ సక్సెస్ఫుల్. అంటే మీ పేటిఎం పోస్ట్ పే నుంచి ఆ 395 రూపీస్ కట్ అయ్యి మనకి రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్ అవడం జరిగింది. ఈ విధంగా మనము MyJio యాప్ నుంచి పేటిఎం పోస్ట్ పెయిడ్ యొక్క అమౌంట్ యూజ్ చేసుకునే ప్రాసెస్ అయితే. సో మరలా మీరు మీ పేటిఎం యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ ని చూసుకుంటే మనం ఏదైతే రీఛార్జ్ చేసుకున్నామో ఆ అమౌంట్ టోటల్ అమౌంట్ లోంచి లెస్ అయితే అయింది చూడండి. సో ఈ విధంగా అయితే మనము పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ ని వేరే యాప్ అంటే MyJio యాప్ లో రీఛార్జ్ చేసుకుంటాం కాబట్టి రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.